ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశవ్యాప్తంగా అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అలాగైతే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి మనకు భారతదేశంలో జనగణన జరుగుతుంది. ఇప్పుడు కులగణన ప్రక్రియ మరింత నిర్వహణపైన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలక చారిత్రాత్మక తీర్పు అయితే వెల్లడించింది. ఇందులో వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి ఏం చెప్పారు ఏంటని చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సాగుతున్న అధికారిక జనగణనలో భాగంగా కులాల లెక్కింపు అనేది ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏంటి వారి న్యాయస్థానం పైన పూర్తిగా లైన్ క్లియర్ చేసింది. ప్రభుత్వాలు చేపట్టాలనుకున్న కులగణన వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లో సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది అనమాట. ప్రభుత్వ నిర్ణయాల అనుగుణంగానే పచ్చ జెండా ఊపింది. ఎందుకు చెప్తున్నారు ఏంటంటే దేశంలో కులగణన నిర్వహించేలా అనేది పూర్తిగా విధానపరమైన నిర్ణయం అని చెప్పేసి. సో ఇక ఇందుకు ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థానాల్లో జోక్యం అంత మాత్రం ఉండబోదని చెప్పేసి ధర్మాసనం అత్యంత స్పష్టం చేసింది. సమాజంలో ఇక అత్యంత వెనుకబడిన జనాభా వివరాలు అనేది దీనివల్ల ఆర్థిక స్థితులు, వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం ప్రభుత్వ అనేది అందాలనే ఉద్దేశంతోనే కులగణన అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని నేటి సమాజంలో పరిస్థితులు ఎంతగానో తప్పనిసరి అని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి అయితే స్పష్టం చేయడం జరిగింది. సో అన్ని రాష్ట్రాలకైతే దేశవ్యాప్తంగా ఈ విధానం అయితే అమలు చేయనున్నారన్నమాట. ఇక ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే జనగణన స్టార్ట్ అయింది. కులగణన ప్రక్రియ మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న అన్ని రకాల చట్టపరమైన అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు అనేది పూర్తిగా తొలగిపోయినట్లు